కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో తెలంగాణ, ఏపీ రెండింటికి హామీలు ఉన్నాయని, ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందిగా ఉందన్నారు. ప్రజల కోసం కాకుండా బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే బడ్జెట్ రూపొందించారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో బీహార్కు 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సహా ఇతర నిధులు ఇచ్చారన్నారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్ అయినప్పటికీ కొత్త రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. 2014 తర్వాత మొదటిసారిగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పేరుతో ప్రత్యేక అధ్యయనాన్ని పొందుపరిచారన్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు ఉత్తమ్. ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు ఉత్తమ్. అదే సమయంలో తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రుల బృందం గత 7 నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని దరఖాస్తులు ఇచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. విభజన హామీల అమలు కోసం తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్నారు ఉత్తమ్. కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ సహా ఇతర విభజన వాగ్దానాలను ఏమయ్యాయన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు మంజూరు చేశారన్నారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావన ఎక్కడ లేకపోవడం బాధేసిందన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేరుస్తామన్న ఆర్థిక మంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో చేసిన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నామని ప్రెస్ మీట్ నోటు రిలీజ్ చేశారు ఉత్తమ్.